తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సేవకు ప్రతిరూపం లైనిజం అని పాస్ట్ గవర్నర్ ఈపూరి సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో శ్రీ కూనపరాజు అప్పలరాజు సీతమ్మ లైన్స్ ఆడిటోరియంలో ఉండి లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో 210 దేశాల్లో 14 లక్షల సభ్యులతో లైన్స్ క్లబ్ పనిచేస్తున్నాయన్నారు. అనంతరం సెకండ్ వైస్ గవర్నర్ ఆర్వీఎస్ రాజు కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పాస్ట్ గవర్నర్ డాక్టర్ ఎంవి సూర్యనారాయణరాజు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సంవత్సరం ఉండి లైన్స్ లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇలాంటి ప్రమాణ స్వీకారాలు ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు చెప్పినటువంటి 210 దేశాల్లో సుమారు 49,000 క్లబ్లు ఇలాంటి ప్రమాణ స్వీకారం చేసుకుంటూ ఉంటాయి. నేను ఈ కార్యక్రమాలు చేస్తాను, సమాజానికి మంచి చేస్తాను, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాను అని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తప్పనిసరిగా వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ లయన్స్ క్లబ్ అనేది సేవా సంస్థ. 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా 10 మందికి సమాజానికి మంచి జరిగే కార్యక్రమం చేయడం అనేది సేవా సంస్థల యొక్క ఉద్దేశం. ఉండి క్లబ్ అనగానే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, మా సొంత క్లబ్ లాంటిదే. ఈ క్లబ్బు రూరల్ ఏరియాలో ఉన్న క్లబ్బుల్లో చాలా సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం సేవా కార్యక్రమాలు కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ పేరు పెట్టడానికి వీలు లేని విధంగా మన నరసరాజు గారు మిగతా వాళ్ళ అంతా కూడా దీన్ని ఎంతో చక్కగా కార్యక్రమాలన్నీ రూపొందించుకొని అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చేయటం, ముఖ్యంగా చేసిన కార్యక్రమాలన్నీ కూడా అందరికీ తెలిసేలాగా తెలియజేయటం, ఇవన్నీ కూడా ఈ క్లబ్లో నిరంతరం జరుగుతున్నాయి. మాకెప్పుడు కూడా ఉండి అనగానే మోడల్ క్లబ్ ఎలా ఉండాలి అని మేము ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా మరి రూరల్ ఏరియాస్లో లేడీస్ ఇంత రెగ్యులర్గా వాళ్ళు అప్పటి నుంచి కూడా రూత్కాల్ గారు కానీ అనంతలక్ష్మి గారు కానీ వీళ్ళంతా చాలా చక్కగా సేవా కార్యక్రమాలు అన్నింటిలోని పాల్గొనడమే కాకుండా లీడర్షిప్ కూడా టేకప్ చేసి క్లబ్ ప్రెసిడెంట్గా అయ్యి కూడా మరి చేయటం, ఇవన్నీ కూడా ఈ ఉండి క్లబ్ యొక్క ప్రత్యేకత. ఇప్పుడే ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ గారికి వారి టీంకి శుభాకాంక్షలు తెలుపుతూ వారు చక్కటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ వారికి నా తరపున 10,000 రూపాయలు సేవా కార్యక్రమానికి ఇద్దామని చెప్పి గతంలో ఈపూరి సత్యనారాయణ గారి చేతుల మీదుగా అందించుకోవచ్చు. 25 సంవత్సరాల నుంచి మరి మన మండలంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక కార్యవర్గం ఒక సంవత్సరం ఉంటే కొత్త కార్యవర్గం వచ్చేటికి ఇంకా పనులు పెంచుతున్నారు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలా ప్రతి సంవత్సరం కూడా కొత్త కార్యవర్గాలు బ్రహ్మాండంగా చేసుకొస్తున్నారు. ఇందాక మరి డాక్టర్ గారు అంటున్నారు మరి ఈ జిల్లాలోనే ఉండి మండలం అనేక కార్యక్రమాలు చేశారు. మరి దేనివల్ల మరి రావట్లేదు తెలియట్లేదు, ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుని కొత్త కార్యవర్గం దాన్ని ఆలోచించి నెక్స్ట్ 25వ సంవత్సరం వచ్చేటప్పటికి జిల్లాలో మన ఉండి లయన్స్ క్లబ్ కార్యవర్గం నెంబర్ 1గా రావాలని చెప్పి కోరుకుంటూ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. క్లబ్ అధ్యక్షుడిగా నేను ఈ ఏడాది మంచి కార్యక్రమాలు చేయడానికి ఒక ప్లాన్ రూపొందించుకున్నాను. ఉండి క్లబ్కి జిల్లా స్థాయిలో ఒక మంచి గుర్తింపు తీసుకురావడానికి తప్పనిసరిగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆంగ్లేయులపై స్వాతంత్ర సమరాన్ని సాగించిన మన్యం వీరుడు, పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు ఆలోచనలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అట్టడుగు వర్గాలను సమున్నత స్థానంలోకి తీసుకురాగలగడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అవుతుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం విప్లవజ్యోతి అల్లూరి స్వగ్రామం పాండ్రంగిలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అల్లూరి సీతారామరాజు నడియాడిన ప్రాంతాలను చిరస్థాయిగా నిలిచేలా స్మారక కార్యక్రమాలు చేసుకునేలా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన ప్రతిపాదనలను పర్యాటక శాఖ పరిగణలోకి తీసుకుని తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఎక్కడైతే ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి ప్రాంతం ఉందో అటువంటి పాండ్రంగి ప్రాంతానికి రావడం నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక అద్భుత ఘట్టంగా నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎక్కడైతే అల్లూరి సీతారామరాజు గారు నడయాడినటువంటి ప్రదేశం ఉందో అక్కడ నేను కూడా నిలబడి మీ అందరి ముందు మాట్లాడడం అనేది పూర్వజన్మ సుకృతంగా కూడా నేను భావిస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు, పరపీడనలో
పరాయి పాలనలో బ్రతుకుతున్నటువంటి భారత మాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి తమ అసువులను బాసినటువంటి అనేక మంది త్యాగమూర్తులు, వారందరి త్యాగ ఫలితంగానే ఇవాళ భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా మనం నిలబెట్టుకోగలుగుతున్నాం అనేటువంటి మాటని గుర్తు చేసుకుంటూ, ఆ స్వేచ్ఛావాయువుల్ని పీలుస్తున్న మనం ఎవరైతే మనకి ఆ స్వేచ్ఛావాయువులు పీల్చడానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావులు ఉన్నారో వారిని తలుచుకోవటం, అలాంటి వారిని తలుచుకోవటం అంటే ప్రాతస్మరణీయులు అంటారు. వారిని ప్రాతస్మరణీయులు అంటే ఉదయాన్ని లేచిన వెంటనే గుర్తు చేసుకోవాల్సినటువంటి అద్భుతమైన వ్యక్తులు. అందులో తొలినాటి స్వాతంత్ర సమర యోధునిగా, మానవ హక్కుల్ని కాపాడడానికి ప్రయత్నించినటువంటి నాయకునిగా మొట్టమొదలు చెప్పుకోవాల్సిన వ్యక్తి శ్రీ అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళైతే మనం మానవ హక్కుల గురించి కానీ, దళిత హక్కుల గురించి కానీ, గిరిజన హక్కుల గురించి కానీ చాలా మాట్లాడగలుగుతున్నాం. మనం స్వేచ్ఛా భారతంలో ఉన్నాం కనుక. ఆనాడు ఎవరి హక్కుల గురించి మాట్లాడాల్సి వచ్చినా కూడా బ్రిటిష్ వాడు ఉక్కుపాతంతో అణిచివేసిన సందర్భంలో ఎవరైతే నోరు వాయి లేనటువంటి గిరిజనులు ఉన్నారో వారికి కడుపు కాలుతూ వాళ్ళు కష్టించి రెక్కాడితే కానీ డొక్కాండ పరిస్థితుల్లో వాళ్ళు కష్టపడుతూ ఉంటే వాళ్ళకి ఇవ్వవలసిన కూలీని కూడా సక్రమంగా ఇవ్వనటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా సమీకరించి వాళ్ళ తరపున వాళ్ళ హక్కుల గురించి అంతకు మించి భారతదేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడానికి అల్లూరి సీతారామరాజు గారు చేపట్టినటువంటి సాయుధ పోరాటం ఏదైతే ఉందో అది ఇవాళ కూడా మనకి స్ఫూర్తిదాయకంగా నిలబడింది అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. విజయరామరాజు సంస్థానం నుంచి ఆ రోజు బ్రిటిష్ పైన పోరాటం చేసి పద్మనాభ యుద్ధం జరిగిన ప్రాంతం అంటే ఆ విధంగా యుద్ధం జరిగి బ్రిటిష్ వాళ్ళ పైన యుద్ధం చేసిన ఏదైనా గడ్డ ఉందంటే అది మన గడ్డ. కనుకనే ఆ యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు చిన్న విజయరామరాజు, కానీ ఆ యొక్క పోరాటం, ఆ యొక్క యుద్ధానికి సంబంధించిన ఏవైతే స్ఫూర్తి ఉందో స్ఫూర్తి ఇక్కడ రగులుతుంది. కాబట్టే ఈ గడ్డ పైన అల్లూరి సీతారామరాజు జన్మించాడని చెప్పి మా అందరికీ భావన. మన భరత జాతి ముద్దుబిడ్డ, మన్యం ధీరుడుగా పేరుగాంచిన అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన టూరిజం డిపార్ట్మెంటే. అటువంటి టూరిజం డిపార్ట్మెంట్ అధినేతగా వచ్చారు కాబట్టి కొన్ని నియోజకవర్గంలో టూరిజం వర్క్స్ కూడా అడుగుతా ఉన్నాం. అలాగే ప్రత్యేకించి పాండ్రంగిలో ఏదైతే గత మన ప్రభుత్వం ఉండగా కొన్ని వర్కులు శాంక్షన్ చేసి మొదలుపెట్టి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో ఏమాత్రం ముందుకెళ్ళిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. అవి అన్నగారికి ఒక రిపోర్ట్ ఇస్తా ఉన్నాం, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇస్తారు. దాన్ని దయచేసి దానికి కొంచెం అమౌంట్ శాంక్షన్ చేసి ఏదైతే ఆయన మ్యూజియం కోసం అని చెప్పిన ఒక బిల్డింగ్ కట్టి అది మధ్యలో ఆగిపోయి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజీ వద్ద క్యాన్సర్తో బాధపడుతున్న ఆవును చూసి గో సంరక్షణ అధ్యక్షుడు సుంకరదాసు చలించిపోయారు. వెంటనే పశు వైద్యులు పొండరీబాబు సహకారంతో ఆ ఆవుకి కొన్ని వ్యాక్సిన్లు వేశారు. ఆవుకి ఇలా 3 నెలలు వ్యాక్సిన్లు చేయాలని డాక్టర్ సూచించారు. సుంకరదాసు వెంట మోకా ఏడుకొండలు, అశోక్ యాదవ్, డిన్ను, బాలు, నరేంద్ర పాల్గొన్నారు. కాలేజీ దగ్గర ఈ ఆవు అయితే చోమర్తో బాధపడుతుంది. ఒక కంతి బయటకు వచ్చి చూడడానికి కూడా భయంకరంగా ఉండడం అయితే జరిగింది. ఇది చూసి నా చుట్టుపక్కన జనాలందరూ, ఎస్ఆర్కేఆర్ కాలేజీలో స్టూడెంట్స్, టీచర్స్ వీళ్ళందరూ చూసి మాకు కాల్ చేయడం అయితే జరిగింది. దీని ఏంటంటే పొండ్రీబాబు గారు డాక్టర్ గారితో నిజంగా పొండ్రీబాబు గారి గురించి చెప్పాలంటే ఆయన ఏ విషయంలో అయినా సరే ముందుంటారో. యానిమల్స్కి ఏమైందంటే ఆయన పని ఆపుకొని కూడా వస్తారు. దీని గురించి సుమారు ఒక 4-5 గంటలు కష్టపడి ఆయన ఏంటంటే బీసీజీ వ్యాక్సిన్ ట్యూమర్కి ఎక్కడైతే ఉందో అక్కడ చెయ్యాలని చెప్పారు. 10 రోజులకు ఒకసారి, 30 రోజులకు ఒకసారి, 56 రోజులకు ఒకసారి చెయ్యాలని చెప్పారు. అది చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అది చేస్తే కనుక కొంచెం కంతి అనేది లోపలికి వెళ్తే డ్రై అయిపోద్దని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. దానికి ఏ ఇబ్బంది ఉండదన్నారు. నిజంగా మా గో సంరక్షణ తప్పున పొండ్రీబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దీన్ని పట్టుకోవడానికి సహకరించిన మన మోకా ఏడుకొండల గారు, అశోక్, డిన్ను, బాలు, మణి వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిజంగా రోడ్ల మీద ఇటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న యానిమల్స్ని వదిలేయడం అన్నది మూర్ఖత్వం. ఆవుల యజమానులు మారండి. ఇలా అనారోగ్యంతో ఉన్నప్పుడు వదిలేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తాను.
అక్రమ మద్యాన్ని కల్తీ మద్యాన్ని అరికట్టకుండా బెల్ట్ షాపులు తొలగించకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేతులెత్తేయడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డివిజన్ కల్లుగీత కార్మికుల సమావేశం స్థానిక సిఐటియు ఆఫీసులో కడలి పాండు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో గీత కార్మికులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సుపరిపాలనలో గీత కార్మికులు జీవన పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం గీత కార్మికుల కుటుంబాలపై కక్షగట్టి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టించి కల్లు అమ్మకాలు లేకుండా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు తక్షణం తొలగించి కల్లుగీత కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి 14వ తారీఖున కలెక్టర్ గారికి చెప్పుకున్నారని చెప్పేసి గీత కార్మికులందరికీ పిలిపిస్తూ ఉన్నాం. అక్రమ మద్యం వరదలో పారుతూ ఉంది. రాత్రి పగలు తేడా లేకుండా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా అయిపోయాయి. ఎమ్మెల్యేలు, మద్యం సిండికేట్లు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి ఒక కూటమిగా ఏర్పడి మద్యాన్ని వరదలా పారించి ప్రకృతి పానీయమైన అనేక పోషక విలువలు ఉన్న తాటికలు అమ్మకాలు లేకుండా గీత కార్మికుల్ని ఆర్థికంగా నష్టపరుస్తూ ఉన్నారు. సీజన్లో అమ్ముడవలసిన తాటికలు కూడా అమ్ముడు కాక పారబోసుకున్న పరిస్థితులు ఉన్నాయి. తాటికలు ఆరోగ్యానికి మంచిదని అనేక మంది నిపుణులు చెప్పినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం కళ్ళుని అమ్మకాలు లేకుండా చేయడం కోసం మద్యం వరదలు పారిస్తాం. చంద్రబాబు ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడున్నా 2000 సంవత్సరంలో కానీ 2017లో కానీ ఇప్పుడు కానీ ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కళ్ళుగీత వృత్తిని నాశనం చేసేది తప్ప బతకనే ఉన్నారు. ఆయన 2017లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్స్రేస్ రద్దు చేసి గీత కార్మికులకి చాలా తీవ్ర అన్యాయం చేశాడు. కిస్తీలు రద్దు చేసి గీసేవాడికి చెట్టుకు తప్పు లేకుండా చేశాడు. ఎక్సైజ్ పాలసీని యథావిధిగా అమలు చేయకుండా అక్రమ బెల్ట్ షాపులు పెట్టించి యానం గోవా ప్రాంతాల నుంచి అక్రమ మద్యం, కల్తీ మద్యం మొత్తం అరికట్టని స్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది. అంచేత తక్షణం బెల్ట్ షాపులు అరికట్టి మా గీత వృత్తిని ఆదుకోవాలి. వృత్తి ఆధునీకరణ, ఉపాధి, వృత్తి రక్షణ, సంక్షేమం వగైరా కల్పించాలి. అట్లాంటి కల్పించేది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా గీత కార్మికులకు ఒరిగేది ఏమీ లేదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన కష్టాలు చెప్పుకోవడం కోసం 14వ తారీఖున కలెక్టర్ గారు కలవడం కోసం గీత కార్మికులంతా మోకులు ముత్తలు ధరించి హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి గారు కూడా హాజరవుతూ ఉన్నారు. ఇది అయిన తర్వాత రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో గోపీమూర్తి గారి ద్వారా అసెంబ్లీలో చర్చకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ ఆగేది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని అంచేత ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నట్లయితే తక్షణం స్పందించి బెల్ట్ షాపులు తొలగించాలి, అక్రమ మద్యం అరికట్టాలి. గంజాయి ఎంత ప్రమాదకరమో కల్తీ మద్యం కూడా అంతే ప్రమాదకరం. అంచేత గంజాయితో పాటు కల్తీ మద్యం కూడా అరికట్టాలని డిమాండ్ చేస్తాం. హైదరాబాద్ లో సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించేందుకు పలువురు పార్టీ నేతలు వచ్చారు. ఈ సందర్భంలో వారితో కేసీఆర్ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలు, వర్తమాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి కేసీఆర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పేదరికం లేని రాష్ట్రాన్ని సాకారం చేయడమే విజన్ 2047 P4 కార్యక్రమ ప్రధాన లక్ష్యం. మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టీకరణ. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు భయం పట్టుకుంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. జిల్లా వ్యవసాయ రుణ ప్రణాళికలో కౌలు రైతులకు పంట రుణాలుగా 2,000 కోట్లు కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్.
భక్తులతో కిటకిటలాడిన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం. గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆలయ పరిసరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.